నమస్కారం. నా తెలుగు ప్రజలకి నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నవభారత్ నేషనల్ పార్టీ తరఫున, తెలంగాణ ప్రజలకి నవభారత్ నేషనల్ పార్టీ తరఫున ఇవాళ రోజున కీలకమైన అంశం చెప్పే అవసరం ఏర్పడింది. అది మన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి. చెక్కు బుక్కు తీసేయాలా లేక చెక్కులని కంట్రోల్ చేసే నియంత్రించే చట్టం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్నే మూసేయాలా అనేదే సమస్య ఇవాళ. ఎందుకంటే ఇవాళ పొద్దున న్యూస్ పేపర్ చదువుతుంటే మామూలుగానే ప్రతిరోజు ఒక ప్రకటన వెలువడుతోంది. ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి 56 రోజులు గడిచిపోయింది వాటికి నోట్ల బ్యాన్ జరిగి. 56 రోజుల్లో కనీసం ఒక 66 సార్లు వాళ్ళు చెప్పిన దాన్ని మార్చిన దాన్ని చెప్పి ఇంకోటి చేసి కొత్త విషయం చేసి చివరికి ఇవాళ రోజున 24,000కే దాని క్యాప్ ఉంచేశారు. మనం విత్డ్రా చేసుకునే క్యాప్ ఇంకా 24,000కే ఉంది. ఏటీఎంల్లో 4,500 దాకే ఉంది మనం విత్డ్రా చేసుకునేది. ఇలా ఉండగా ఇదో పెద్ద పుండైంది. దాని మీద ఒక కారం చల్లారు ఇవాళ. ఏమిటంటే అది న్యూస్ పేపర్లో వచ్చింది. ఖాతాదారుడికే క్యాష్. ఖాతాదారుడు ఎవరైతే ఉంటారో బ్యాంకులో, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, లేదా కెనరా బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ ఉంది, ఖాతాదారుడికే డబ్బు ఇస్తారట. అంటే ఖాతాదారుడు వెళ్ళి డబ్బు తీసుకోవాలి అంటే 24,000 రూపాయలు ఏం చేయాలండి? బ్యాంకులో చెక్కు రాసి ఇవ్వాలి. తన చెక్కు రాసి ఇచ్చినప్పుడు 24,000 రూపాయలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ ఇవాళ వచ్చిన సమస్య ఏంటంటే, నేను చెప్పదలుచుకుంటామందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాను, వినండి. మనకు చెక్ బుక్లు ఇష్యూ చేయబడ్డాయి బ్యాంకుల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ బుక్ తమరికి చూపిస్తాను నేను. ఈ చెక్ బుక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇష్యూ చేసినది. ఇండివిజువల్స్కి కూడా ఈ మధ్య పేరు ప్రింట్ చేసి ఇస్తున్నారు. కమర్షియల్ అకౌంట్స్కి కూడా పేరు ప్రింట్ చేసి ఇస్తున్నారు. కొన్ని అకౌంట్లు లోకల్గా చెల్లుతాయి. కొన్ని అకౌంట్లకి ఏముంటుందంటే మల్టీ సిటీ చెక్ పేయబుల్ ఎట్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమరు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న చెక్ బుక్లు బయటికి తీసుకొని చూసుకోండి. మల్టీ సిటీ చెక్ అంటే ఏంటంటే, మనము ఈ చెక్కుని ఏ బ్రాంచ్ అయినా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్రాంచ్ అయినా వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అంటే చెక్కు ఎవరికెవరికి ఇవ్వచ్చు? చెక్ బుక్ అనేది ఉన్నదే 3 పర్పస్లకి. ఒకటి, నాకు నేను సెల్ఫ్ డ్రా చేసుకోవచ్చు. 2, నేను యువర్ సెల్ఫ్ అని రాసి బ్యాంకులో సబ్మిట్ చేసి ఎవరికైనా డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ తీయచ్చు వారి పేరు మీద. 3వది, వేరే థర్డ్ పార్టీకి నేను పేమెంట్ ఇవ్వాలన్నా, ఒకవేళ ఎవరికైనా నేను బాకీ పడ్డా, అప్పు పడ్డా, వాళ్ళ అప్పు తీర్చాలన్నా నేను చెక్కు మీద బేరర్ పేరు రాస్తాను. అంటే పే టు ద బేరర్. నేను ఒక 10,000 వరకు అప్పు ఉన్నా, లేదా ఒక 1,00,000 రూపాయలు అప్పు ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నా, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. నేనేం చేశాను? నవంబర్ నెలలోనో అక్టోబర్ నెలలోనో ఒక 50,000 1,00,000 రూపాయలు నేను చెప్పినట్టు అప్పు తీసుకున్నాను. పోస్ట్ డేటెడ్ చెక్ వేసి ఇచ్చిన 3 నెలలది. నాకేం తెలుసు మోడీ అర్ధరాత్రి బంద్ చేస్తాడు పైసల విషయమని? నేను పోస్ట్ డేటెడ్ చెక్ వేసి ఇచ్చిన. పోస్ట్ డేటెడ్ చెక్ వేసి ఇచ్చినప్పుడు అది ఇవాళ రోజున డేట్ ఉందనుకోండి, 5 జనవరి 2017 డేట్ వేసి ఇచ్చిన అనుకోండి. 5 జనవరి రోజున ఆ సదరు వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ చెక్కుని, ఆ చెక్కు హానర్ కాని పరిస్థితి. ఎందుకంటే మల్టీ సిటీ చెక్ అని చెప్పేసి మనం బేరర్ చెక్ ఇస్తే, ఆ బేరర్ చెక్కు ఆయన అక్కడికి తీసుకుపోయి క్రాస్డ్ చెక్కు గురించి మాట్లాడట్లేదు సార్ నేను. తమరందరూ కూడా గమనించిన విషయం ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్, ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్, డిమాండ్ డ్రాఫ్ట్స్, క్రాస్డ్ చెక్స్ ఇవన్నిటికీ ఎటువంటి పరిగణ రాదు, ఇవి ట్రాన్స్ఫర్ అయిపోతాయని చెప్పారు. కానీ
నేను ఏ 50,000కో 10,000కో 30,000కో చెక్కు ఇస్తే, బేరర్ చెక్కు ఇస్తే, మల్టీసిటీ బేరర్ చెక్ ఇస్తే ఆ సదరు బేరర్ అంటే ఎవరికైతే నేను అప్పు పడ్డానో బాకీ పడ్డానో అతను ఆ బ్రాంచ్కి వెళ్ళి, అంటే ఏదో ఒక బ్రాంచ్ బెంగళూరులో ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి వెనక సంతకం పెట్టి తీసుకోవచ్చు. ఎప్పటిదాకా? మొన్న నవంబర్ 8 ముందు వరకు ఇదే జరిగింది. ఇవాళ కూడా ఇదే అమలులో ఉంది. చెక్కు బుక్ మీద ఉన్న రాసి ఉన్న నియమావళి. ఇవాళ రోజున అతను బ్యాంకుకి వెళ్తే చెక్కు డిజానర్ అవుతుంది, చెక్ రిటర్న్ మెమో ఇస్తారు. ఏమని ఇస్తారంటే ద చెక్ హ్యాస్ బీన్ డిజానర్డ్ అని చెప్పి 24 రీజన్స్ ఉంటాయి చెక్ రిటర్న్ మెమోలో. ఏదో ఒక రీజన్ రాసి చెక్ రిటర్న్ మెమో ఇస్తారు. అతను ఎవరైతే బేరర్కి చెక్ హానర్ కాలేదో అతను నాకు చెక్ డిజానర్ అయింది కనుక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారంగా నేరం చేసిన వాడిని అవుతాను. నా బ్యాంక్ అకౌంట్లో నేను డబ్బు ఉంచుకుని 1 లక్ష 2 లక్షలు ఉంచుకుని నేరం చేసిన వాడి కిందకు వస్తాను. అప్పుడు అతను ఏం చేస్తాడు? నాతో సంప్రదించాడు, మాట్లాడాడు. నాకు సెక్షన్ 138B కింద నీ చెక్కు డిజానర్ అయింది అని చెప్పి నోటీస్ పంపిస్తాడు. నువ్వు శిక్షార్హుడవని పంపిస్తాడు. ఇదేమి న్యాయం అండి? ఇదేమి చట్టం అండి? ఇదేమి తెలివితేటలండి కేంద్ర ప్రభుత్వానివి? ఒక వ్యక్తిట తన అకౌంట్కే తనే వెళ్ళి డబ్బులు తీసుకోవాలట. రూపకల్పన ఎందుకండి? ఇంకా మీ పార్లమెంటులో మీరు కూర్చొని మాట్లాడరు, పార్లమెంట్లో చట్టం చేయరు, ఆర్డినెన్సులు ఇంటికి తీసుకుపోయి ప్రెసిడెంట్ గారి దగ్గర చేయించుకుంటారు. మీరు ఆర్డినెన్సులు చేసే కంటే నెల రోజులు పార్లమెంటు నడిస్తే పార్లమెంట్లో పెట్టండి అమెండ్మెంట్లు, చర్చించండి. ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో, ప్రజా రిప్రజెంటేటివ్స్ ఎంపీస్ ఉంటారో, ఎంపీలు మనని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వాళ్ళని ఎన్నుకుని మనం పంపిస్తే ఆ ఎంపీ అక్కడ వినాలి చట్ట సవరణ. ఆ చట్ట సవరణ వింటేనే కదా వాడికి తెలిసేది. అర్ధరాత్రి ఆర్డినెన్స్ పాస్ చేస్తే తెల్లవారేసరికి ఒక చట్టం కొత్తది వచ్చింది, మా మీరు ఎత్తిన మీద రుద్దించుకోండి అంటే రుద్దించుకునే పరిస్థితి కాదు ఇవాళ రోజున. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నవభారత్ నేషనల్ పార్టీ తరఫున ఇవాళ రోజున మనం ఏదైనా చెక్కులు ఇష్యూ చేసినా, బేరర్ చెక్కులు ఇష్యూ చేసి ఉన్నా, ఒకవేళ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎవరికైనా అవన్నీ చెల్లని చెక్కుల కిందకి జమ అవుతాయి. మన మీద వాళ్ళు కేసులు వేసే ఆస్కారం ఉంది, క్రిమినల్ కేసు వేసే ఆస్కారం ఉంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారంగా మనం ఇచ్చిన 10 రూపాయల చెక్కు తీసుకోండి, 10 కోట్ల చెక్కు తీసుకోండి, 2 సంవత్సరాల జైలు శిక్ష, చెక్ అమౌంట్కి డబల్ ద అమౌంట్ ఫైన్ వేసే ఆస్కారం మెజిస్ట్రేట్ గారికి ఉన్న పవరు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా ఇవ్వబడ్డది. 138లో 142 సెక్షన్ ప్రకారంగా వాళ్ళు కంప్లైంట్ వేయచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రోజున ఈ చెక్ అనేది మరి చెల్లుతుందా లేకపోతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ చెల్లుతుందా? ఇది మనం ఖచ్చితంగా ప్రశ్నించి తీరవలసిన విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం జాగృతం చేయవలసిన విషయం, అందరికీ తెలియజేయవలసిన విషయం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫ్లిక్టింగ్ అంటే ఏమీ అర్థం కాకుండా దానికే కొట్లాట పెట్టుకున్నట్టుగా ఒక అర్ధరహితమైన ఒక నిర్ణయం. ఒక వ్యక్తి తీసుకెళ్ళి తనే డ్రా చేసుకోవాలి చెక్కుతో అంటే 24,000 డ్రా చేసుకోవాలంటే నువ్వైతే ఏటీఎం నుంచి చేయలేవు, 4,500 పెట్టావు, 24,000కి చెక్ రాయాల్సిందే, విత్డ్రా చేసుకోవాల్సిందే, అది తనే వెళ్ళాలట, అకౌంట్ హోల్డరే వెళ్ళాలట. అదే నేను పోస్ట్ డేటెడ్ చెక్ 3 నెలల క్రింద వరకు ఇస్తే వాడి వాళ్ళ రోజున వేరే సిటీలోకి పోతే అది డిజానర్ అవుతుంది, ఎందుకంటే వాడిది కాదు కాబట్టి అకౌంట్. కానీ ఈ చెక్ మటుకు సిటీ పేయబుల్ చెక్. ఇది తమరు కొంచెం ఆలోచించండి. మల్టీ సిటీ పేయబుల్ చెక్ అంటే దేశంలోని ఏ బ్రాంచ్లో అయినా వెళ్ళి ఈ చెక్ని విత్డ్రా చేసుకోవచ్చు, ఏ వ్యక్తి అయినా, ఏ వ్యక్తి పేరు మీద అయితే మనం రాసామో. కానీ అక్కడికి పోతే ఆ చెక్ డిజానర్ అవుతుంది, ఎందుకంటే పర్సనల్గా మనం దాన్ని క్రాస్డ్ చెక్ ఇవ్వలేదు, బేరర్ చెక్ ఇచ్చాము. కనుక ఈ గవర్నమెంట్కి బుద్ధి లేదు, ఈ గవర్నమెంట్కి తెలివి తక్కువతనము, ఇటువంటివన్నీ మన రెత్తి మీద రుద్ది మనని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కూడా అమెండ్మెంట్ తీసుకొస్తారని మొన్నెప్పుడో మోడీ గారు ఎక్కడో ప్రసంగంలో చెప్పారు. ఆయనకు ఒక పూటకు ఒక వింత ఆలోచన వస్తుంది. అసలు చట్టం అనే దాని మీద అవగాహన లేకుండా పోయింది పార్లమెంట్కి, ఈ బీజేపీ ప్రభుత్వానికి. తమరందరూ ఇది అర్థం చేసుకుంటారని కోరుతూ దీని మీద ఖచ్చితంగా స్పందిస్తారని ఆశిస్తూ ప్రజాహితము కోసము
ఈ చెక్కులు మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి, ఈ చెక్కులు ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ పూటకొక విధంగా మారుతున్నది. బ్యాంకర్లకే అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో. తమరు కూడా చూస్తుంటారు, ఎంతోమంది బ్యాంకులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ చనిపోయినారు, స్ట్రెస్ ఎక్కువయ్యి వర్క్ చేస్తూ. అందుకని నా ప్రార్థన ఏంటంటే తెలుగు ప్రజలకి ఇది అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని చెక్కులు ఇవ్వటం ఆపేయండి, బ్యాంకుని అడగండి, ఏమయ్యా ఈ పిచ్చితనము, ఏమీ పిచ్చి వేషాలు. ఎలాగో ఈ జైట్లీ గారు ఇంకా సడలింపు తీసుకురాలేదు, మోడీ గారు సడలింపు తీసుకురాలేదు. మన డబ్బు అంతా బ్యాంకులో ఏం చేసుకున్నారు, మన డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను ఆల్రెడీ నా స్పీచ్లు అన్నింటిలో చెప్పాను, మొత్తం జరగబోయే వినాశనం అంతా ప్రతిరోజు న్యూస్ పేపర్లలో పడిపోతున్న ఇండస్ట్రీల గురించి అన్నిటి గురించి వస్తున్నాయి. కానీ ఇవాళ చెప్తున్నది మటుకు ఓన్లీ చెక్ గురించి చెప్తున్నానండి. దయచేసి అర్థం చేసుకుంటారని నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం.